సత్యసాయి జిల్లా పాపిరెడ్డిపల్లికి వైఎస్ జగన్. లింగమయ్య కుటుంబానికి పరామర్శ. అండగా ఉంటాం, అధైర్యపడొద్దంటూ భరోసా. చంద్రబాబుకి ఊడిగం చేస్తే శిక్ష తప్పదు, యూనిఫామ్ తీయించి చట్టం ముందు నిలబెడతాం. ఎల్లకాలం టీడీపీ పాలన ఉండదన్న జగన్. అరకు ఏజెన్సీలో డిప్యూటీ సీఎం పర్యటన. కురిడి గ్రామస్తులతో పవన్ ముఖాముఖి. శివాలయంలో ప్రత్యేక పూజలు. హంద్రినివా కాల్వ వెడల్పు పనుల పరిశీలన. అధికారుల్ని అడిగి తెలుసుకున్న నిమ్మల. జగన్ నిర్వీర్యం చేశారన్న మంత్రి. ఉప ఎన్నికలు ఎదుర్కోవడానికి సిద్ధం. వరంగల్లో పెద్ద లీడర్ని, అందుకే టార్గెట్ చేశారన్న కడియం. అమరావతిలో నార్కోటిక్ పోలీస్ స్టేషన్. గెజెట్ నోటిఫికేషన్ జారీ. గంజాయి, డ్రగ్స్ కేసుల దర్యాప్తు. అభి, చిన్న కన్ఫ్యూజన్. ఫ్లాట్ కొనాలా, సైట్ కొనాలా? కన్ఫ్యూజన్ ఎందుకు? ఒక రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ తో మాట్లాడు. ఎలా? బాస్ వాలా. బీ ద బాస్. కుక్కలకు యాంటీ రేబీస్ వ్యాక్సిన్. పిల్లల రక్షణకి ప్రత్యేక చర్యలు. గత ప్రభుత్వం సమస్యను పట్టించుకోలేదన్న ఆదిరెడ్డి. దిల్సుఖ్ నగర్ పేలుళ్ల కేసు. 5 దోషులకు ఉరిశిక్ష ఖరారు. కింది కోర్టు తీర్పుని సమర్థించిన హైకోర్టు. కోకాపేటలో అక్రమ నిర్మాణాలు కూల్చేసిన రెవెన్యూ అధికారులు. భారీ బందోబస్తు మధ్య తొలగింపు. ట్రావెల్స్ బస్సు బోల్తా. 15 మంది ప్రయాణికులకు గాయాలు. వరంగల్ జిల్లా చింతగట్టు దగ్గర ప్రమాదం. వల్లభనేని వంశీకి రిమాండ్. ఈ నెల 22 వరకు పొడిగించిన కోర్టు. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసు వ్యవహారం. తిరుపతిలో ఏసీబీ దాడులు. మహేశ్వరయ్య ఇంట్లో సోదాలు. పలమనేరు, బద్వేలు ప్రాంతాల్లో చెకింగ్స్. అహ్మదాబాద్ వేదికగా సిడబ్ల్యూసీ మీటింగ్. హాజరైన సోనియా, రాహుల్, రేవంత్. పార్టీ అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ. జమ్మూ కశ్మీర్ అసెంబ్లీలో గందరగోళం. వక్ఫ్ చట్టంపై నేషనల్ కాన్ఫరెన్స్ నిరసన. పెట్రోల్, డీజిల్ ధరల్ని పెంచేశారు. సామాన్యుల నడ్డి విరుస్తున్నారు. బీజేపీపై మండిపడ్డ డీకే శివకుమార్. అక్రమంగా బంగారు స్మగ్లింగ్. ఢిల్లీ ఎయిర్పోర్ట్లో పట్టుబడ్డ ఇరాక్ దేశస్థుడు. అదుపులోకి తీసుకున్న కస్టమ్స్ ఆఫీసర్స్. సుప్రీంలో మమతా సర్కార్కి ఊరట. టీచర్స్ రిక్రూట్మెంట్ ప్రక్రియపై సిబిఐ విచారణకు నో. కోల్కతా హైకోర్టు తీర్పు కొట్టివేత. భారీ లాభాల్లో భారత స్టాక్ మార్కెట్లు. 1300 పాయింట్లు ఎగబాకిన సెన్సెక్స్. 400 పాయింట్ల లాభంలో నిఫ్టీ.